వయోవృద్ధుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేసి భరోసానివ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి నారాయణమూర్తి, కె రామచంద్రరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనాభాలో 13%, ఓటర్ల లిస్టులో 18%గా ఉన్న వయోవృద్ధుల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సూపర్ బజార్ కార్యాలయ ఆవరణలో ఏపీ స్టేట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదా ప్రత్యేక కమిషనరేట్ ను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 60 ఏళ్లు పైబడిన అర్హులైన వృద్ధులకు 6,500 రూపాయల వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడంతో పాటు ఆర్టీసీలో సీనియర్ సిటిజన్లకు 50% రాయితీ అమలు చేయాలని కోరారు. అన్ని పట్టణ మండల కేంద్రాల్లో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అడహక్ కమిటీ ఏర్పాటు రాష్ట్ర సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అడహక్ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. అధ్యక్షునిగా బల్లముడి సూర్యనారాయణమూర్తి పెద్దాపురం, ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ సుధాకర్ రావు, అసోసియేట్ అధ్యక్షునిగా జి విశ్వేశ్వరరావు, కోశాధికారిగా వి రామసుబ్బారావు, ఉపాధ్యక్షునిగా జేఎస్వి ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా మండవిల్లి భాస్కర్ రావు, కార్యదర్శులుగా వి శివాజీ గణేష్, జీవీఎస్వివి సత్యనారాయణమూర్తులను నియమించారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండ నిర్మల తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. వృద్ధులైన తర్వాత బిడ్డలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 2007 తల్లిదండ్రుల పోషణ సంరక్షణ చట్టం తీసుకొచ్చిందండి. అయితే ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అసలు చట్టం ఉన్నదే అనేది కూడా చాలా మందికి గ్రామ స్థాయిలోనే తెలియటం లేదు. అందు గురించి సంఘాలు ఏర్పాటు చేసి ప్రతి డివిజన్లోనే కూడా సంఘాలు ఏర్పాటు చేసి దాని ద్వారాగా గ్రామాల్లో కూడా యూనిట్స్ ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ఉన్న యూనిట్స్ ద్వారాగా తల్లిదండ్రులకి వృద్ధులకి అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని, ఈ చట్టం ఉంది, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పేసారని మేము దీని అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అదే కాకుండా ఆస్తులు రాసిన తర్వాత తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయటం, దాన్ని వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడో వదిలేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక వాళ్ళని చూడకపోవడం కూడా దీనికి చట్టంలోని ఈ రీసెంట్గా పొందుపరిచింది ఏంటంటేనండి, ఆస్తులు రాసేటప్పుడు రిజిస్ట్రార్ దగ్గర తల్లిదండ్రులు నా బిడ్డలకి ఈ ఆస్తి రాస్తున్నాను, వారు మమ్మల్ని చూడకపోయినట్లయితే చివరి వరకు మేము తిరిగి ఈ ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు మాకు కల్పించాలి అని చెప్పి పొందుపరిచి మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే కనుక మనం ఒక లెటర్ పెట్టినట్లయితే ఆస్తి మళ్ళీ తిరిగి మనకి రాసిచ్చే అవకాశం ఉందండి. ఇది చాలా మంది తల్లిదండ్రులకు తెలియక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందు గురించి ఈ చట్టాన్ని అందరికీ కూడా ఆహ్వానం చేయడం కోసమే మాకు మెయిన్ లక్ష్యం అండి. తర్వాత ఈ దైవ దర్శనం కూడా మాకు ఫ్రీగా ఉండేలాగా వృద్ధులకి. తర్వాత రైల్వేలోని మాకు ఇంతకు ముందు కన్సెషన్ ఉండేదండి, అదేమో కరోనా వచ్చిన తర్వాత తీసేశారు. దాన్ని మళ్ళా రీప్లేస్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ. పరాల నారాయణమూర్తి, నేను ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు కాకినాడ జిల్లా పూర్వం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది, అటువంటిది ఇప్పుడు ప్రత్యేకించి కాకినాడ జిల్లాగా ఏర్పాటు చేయడం, అటువంటి కారణం చేత సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ జిల్లాకు ఒక అవసరమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వారి సూచనల ప్రకారం ఈరోజు ఆ యొక్క జిల్లా అసోసియేషన్ ఏర్పాటు చేయడం కోసం వచ్చాము. సీనియర్ సిటిజన్స్ అంటే సమాజంలో విజ్ఞాన భాండాలు, వారు జాతీయ సంపద. కుటుంబానికి ఒక సెక్యూరిటీ ఆఫీసర్, సమాజానికి ఒక నిఘంటు, ప్రభుత్వానికి ఒక గైడ్. అటువంటి వాళ్ళని రక్షించుకుని వాళ్ళకి కావలసిన అవసరాలు చూడటం అనేటువంటిది అది యొక్క ప్రభుత్వం యొక్క విధానం. వారి సంక్షేమం కోసం 1999లో భారత ప్రభుత్వం వృద్ధుల ఎడల జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ జాతీయ విధానం యొక్క సారాంశం ఏమిటంటే, ప్రతి పౌరుడు కూడా 40 సంవత్సరాలు వారి వారి వృత్తుల్లో అటు కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎన్నో రకాల సేవలు అందిస్తాడు. కనుక వాడి శేష జీవితం
గౌరవప్రదంగా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటిదే ఆ యొక్క జాతీయ విధానం యొక్క సారాంశం. దానికి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆదరణతో ఆధ్యాత్మికత కలగజేయాలి అనేటువంటిది మన యొక్క అందరి యొక్క కోరికలు. మన ప్రభుత్వాన్ని ప్రథమంగా మనం కోరేది. దీనికి 2007 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ తల్లిదండ్రుల పోషణ చట్టాన్ని రూపొందించింది. ఆ చట్టాన్ని చిత్తశుద్ధితో పూర్తిగా అమలు చేయాలి. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఎన్నో ఆస్తులు ఇస్తున్నారు పిల్లలకి, వాళ్ళు సరిగ్గా చూడలేదు, ఎన్నో బాధలు పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, వేధింపులు ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నింటినీ నివారణ కోసము వాళ్ళు సుఖశాంతులతో ఉండాలనిను ప్రతి పౌరుడు కూడా తన జీవితంలో బాల్య యౌవన కౌమార్య 3 దశలు దాటి వృద్ధాప్యాన్ని చవిచూడక తప్పదు గనక, ఇది యొక్క జాతీయ సమస్య గనక వృద్ధుల సంక్షేమం ఉండడం కోసం ఈరోజు కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయడం కోసం రావడమైంది. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. అలాగే ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా కూడా సేవలు అందిస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు 26 జిల్లాలుగా రూపాంతరం చెందినందున కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ఇవాళ కాకినాడ జిల్లాలో నూతన జిల్లా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా దీంట్లో ఇవాళ వృద్ధుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవడానికి వారి చట్టం మీద అవగాహన లేదు. మనకి 2007లో చట్టం వచ్చింది. అలాగే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా 2011 రూల్స్ ఫ్రేమ్ చేశారు. అంటే అది 16 సంవత్సరాల్లో ఈ చట్టం వచ్చి, అలాగే 2011 అంటే 12 సంవత్సరాలే రూల్స్ వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ పటిష్టంగా అమలు జరగట్లేదు. కాబట్టి వృద్ధులు తమ యొక్క శాశ్వత జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి అవసరమైనటువంటి రోజుల్లో ప్రభుత్వాలు పట్టించుకోక, ఇక ట్రిబ్యునల్స్లో పట్టించుకోక, వాటి తీర్పులు అమలు జరగక ఎన్నో ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మన సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ ప్రజలను చైతన్యం చేసి ఎందుకంటే చాలామంది వృద్ధులు తమ యొక్క అభిమానంతో ప్రేమతో పిల్లలకి ఆస్తులు రాసిచ్చి తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు వారిని చూడనందువలన. కాబట్టి అలాంటి వారికి తిరిగి వాళ్ళు ఎవరైతే కొడుకులు చూడడం లేదో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆస్తి రాసిచ్చారో అదేవిధంగా ఆస్తిని క్యాన్సిల్ చేయించుకోవడానికి కూడా ట్రిబ్యునల్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. కాబట్టి దాని మీద ప్రచారం చేయడానికి కూడా మేము ఉద్యమించి అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా దేవాలయాల్లో ఇవాళ ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము బస్సుల్లో 25% రావడానికి కూడా మా యొక్క కృషి వల్ల వచ్చింది. తిరుమల తిరుపతిలో కూడా ఉదయం సాయంత్రం ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారంగా అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడా తిరుమల తిరుపతి మాదిరిగా అన్ని దేవాలయాల్లో కూడా ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయాలని, క్యూ లైన్ ఏర్పాటు చేయాలని, అలాగే తిరుమల తిరుపతిలో కూడా సేవల్లోనూ కళ్యాణాల్లోనూ కూడా కోటాలు ఇవ్వాలని చెప్పని మేము దీన్ని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ టిట్కో గృహ నివాసితుల విద్యుత్ సమస్య పరిష్కారంలో భాగంగా 8 కోట్ల వ్యయంతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం. స్వప్నిల్ నగర్లో లాంఛనంగా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి. జగ్గంపేట మండలం ఎనిపక శివాలయం వద్ద ఘనంగా భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ మహోత్సవం. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం. కాకినాడ 21వ డివిజన్ జె రామారావుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లులు పెంచిన జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే కార్యక్రమం. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబుతూ కరెంటు బిల్లులు పన్నుల రూపంలో పట్టి పీడిస్తున్నారన్న జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.